కేసీఆర్ అండ్ కంపెనీ తెలంగాణ ప్రజలపై రైతాంగంపై మోపిందంటే తుమ్మటి ఎట్టి దగ్గర ఆ రోజు మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తే ఇప్పటి వరకు 16 లక్షల ఎకరాలకి నీళ్లు వచ్చేవి. 38,500 కోట్లతో పని పూర్తి అయిపోయేది. సంవత్సరానికి ఆ ప్రాజెక్ట్ డిజైన్ మేరకు కరెంటు బిల్లు తుమ్మడేటి ప్రాజెక్టుపై పూర్తిగా అన్ని పంపులు ఉపయోగిస్తే 1000 కోట్ల సంవత్సరానికి కరెంటు బిల్ అయ్యేది. మేడిగడ్డకి షిఫ్ట్ చేసి అది పూర్తయిన తర్వాత అన్ని పంపులు ఆపరేట్ చేస్తే సంవత్సరానికి కేవలం విద్యుత్ బిల్లే 10,000 కోట్లు కానున్నది. అది కాకుండా వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పటికే సంవత్సరానికి లోన్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ సంవత్సరానికి 15,000 కోట్లు అవుతుంది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి సంవత్సరానికి లోన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ విల్ బి 25,000 crores, 25,000 కోట్లు. అంటే మీరు కట్టి మీ హయాంలో కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి తెలంగాణ ప్రజానీకం, ఈ 4 కోట్ల ప్రజానీకం సంవత్సరానికి లోన్ రీపేమెంటు ఇంట్రెస్ట్ మీద, లోన్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ బర్డెన్ మీద 25,000 కోట్లు, సంవత్సరానికి విద్యుత్ బిల్లులు 10,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. మరి ఈ విధంగా తెలంగాణ ప్రజానీకంపై, తెలంగాణ రైతాంగంపై తీవ్ర ఆర్థిక భారం మోపి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాసిరకం ప్రాజెక్ట్ కట్టి చాలా స్పష్టంగా ప్లానింగ్లో లోపం, డిజైన్లో లోపం, నిర్మాణంలో లోపం, O&M విషయాల్లో లోపాలు స్పష్టంగా అవుపడుతున్నాయి. వాళ్లే కట్టిండ్రు. 2019లో వాళ్ళే ఇనాగ్రేట్ చేసిండ్రు. 2023లో వాళ్ళే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూలిపోయింది. అసలు ఎంత బాధ్యతారహితంగా, ఎంత దిగజారుడు మాట్లాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రంటే ఎంత రబ్బిష్, ఇది నాన్ సెన్స్ మాట్లాడుతున్నాయన. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడు కూలింది? 21 అక్టోబర్ 2023 కూలింది. అదేమి అప్పటికప్పుడు వచ్చిన విషయం కాదు. 4 ఏళ్ల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కరెస్పాండెన్స్ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మేడిగడ్డ కట్టిన L&Tకి చాలా విషయాల్లో కరెస్పాండెన్స్ జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో ఈ లోపాలు ఉన్నాయి, ఇక్కడ ఈ సీక్రెట్ ఫైల్స్ ఫౌండేషన్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మీరు చేసిన తప్పిదాల వల్ల ఆ ప్రాజెక్టు కూలిపోయింది. మీ కమిషన్ల కకృతి కోసం, మీ దోపిడీ వ్యవహారం కోసం, మీ తెలివి తక్కువ వ్యవహారంతో, మీ అసలు అన్ని విధాలుగా మీరు విఫలమై ఈరోజు ఎవరి మీదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మరు. తెలంగాణ ప్రజానీకం తెలుసు మీరు ఏ విధంగా చేసిందని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరేం కట్టలే, ఎల్లంపల్లి ప్రాజెక్టు మేం కట్టినాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మీరు చెప్పినా చెప్పకున్నా నీళ్ళు వచ్చినాయి. నిన్నటి నుంచి పంపింగ్ మొదలుపెట్టినాము. అసలు ఆయన చెప్పేది ఎంత విచిత్రంగా ఉందంటే, మీరు దయచేసి మీడియా మిత్రులారా మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ నుంచి పంపు చేయి, కన్నెపల్లి పంపు, ఏడికి పంపు చేయాలి? నువ్వు పంపు చేస్తే
అన్నారం బ్యారేజీలకు పంపు చేయాలి. అక్కడ కూడా భారీ ఎత్తున బొంగలు పడ్డాయి, సీపేజు లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి, అక్కడ కూడా బొంగలు పడ్డాయి, సీపేజు లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. మరి అతను జనాన్ని కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషను, కన్ఫ్యూజను, అవగాహన రహితంతో మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం లేదు. కానీ అసలు మాట్లాడే దాంట్లో అసలు సెన్స్ లేదు. మేడిగడ్డ బ్యారేజు ఒకవేళ ఫుల్ కెపాసిటీ 16 TMCకి నింపితే అది ముందే కుంగిపోయి ఉంది. ఏమైనా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌను, భద్రాచలం శ్రీరాముడి గుడి, ఏటూరు నాగారము, సమ్మక్క సారక్క బ్యారేజు, సీతమ్మ సాగర్ బ్యారేజు కొంత పనులు జరిగినాయి. అక్కడ దుమ్ముగూడెం ఆనికట్టు, దారి పొడవున 44 లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది. అంటే మీ రాజకీయ దురుద్దేశం ఏంటిది? అరే మీ హయాంలోనే కూలిపోయింది, మీ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి ఉండగానే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది నాశనికం అని. వాళ్ళు లిఖితపూర్వకంగా స్టోరేజ్ చేయొద్దు అని చెప్పిండ్రు. మీరు స్టోరేజ్ చేయాలి, లిఫ్ట్ చేయాలి, స్టోరేజ్ చేయాలి, లిఫ్ట్ చేయాలి అంటే ఏమి ఇది అసలు ఒక పూర్తిగా అర్ధరహితమైన మాటలు, ఇమ్మెచ్యూర్, అన్స్టేబుల్ మాటలు నేను చెప్పిన మనం చేస్తున్నాను. ఇన్ రైటింగ్